చాలామంది జీవితంలో బాధతో కూడిన గతం ఒకటి ఉండొచ్చు. అది గుర్తొచ్చినప్పుడు కేవలం కన్నీళ్లు మాత్రమే వస్తాయి. నిజం మాట్లాడే వాళ్లను సమాజం ఇష్టపడదు. అబద్ధాలు చెప్పే నకిలీ వాళ్లకు మాత్రమే జనాలు తలుచుకుంటారు. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా ఉండవు. అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి. నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట, ఒక పూట, ఒక రోజు నిర్లక్ష్యం చేయి, తప్పులేదు. ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు. ఒకరు మనల్ని వద్దు అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి. లేకపోతే మనల్ని కాళ్ళ కింద చెప్పులా చూస్తారు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎక్కువగా ఎవరిని ప్రశ్నించకు, శత్రువైపోతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, జీవితం బాగుంటుంది. ఎవరినో ఎందుకు నమ్మడం? అన్నీ తెలిసిన మన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్న ఈ రోజుల్లో. వయస్సులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. ఇతరుల మనోభావాలతో ఎప్పుడు ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచినా ఆ వ్యక్తి నమ్మకాన్ని జీవితాంతం కోల్పోతారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడే మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్న వ్యక్తి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒకరిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారు ఒకసారి తలుచుకోండి. నిజాలు తెలుస్తాయి. దయచేసి గతం ఒక్కొక్కసారి మనం చూసేది, వినేది కూడా నిజం కాకపోవచ్చు. దయచేసి గతం మర్చిపోవద్దు. మనుషులను దూరం చేసుకోవద్దు.